హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో 10 ఫ్రాంచైజీలు వచ్చేసరికి ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది, 5 ప్లేయర్ ఎవరెవరు ఉన్నారా అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే 10 ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీసీఐ మాత్రమైతే 5 ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నట్లు అయితే ఒక అన్అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 5గురిలో వచ్చేసరికి 3 ఇండియన్ ప్లేయర్, 2 ఫారెన్ ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లయితే క్లియర్ కట్గా బీసీఐ నుంచి వచ్చిన మనకు సమాచారం. చాలా టీంలకు మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 5 ప్లేయర్ను రిటర్న్ చేసుకుంటే వాళ్ళ కోర్ టీంను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ, కోల్కతా నైట్ రైడర్స్ కానీ, చెన్నై సూపర్ కింగ్ కానీ, ముంబై ఇండియన్స్ వంటి స్టార్ టీమ్స్ మాత్రమైతే మంచి మంచి ప్లేయర్లను అయితే కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రతి జట్టు వచ్చేసరికి ఏ 5 ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. దాదాపు 80 నుంచి 90% వరకు అయితే ఈ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే ఒక అనాలిసిస్ ప్రకారం అయితే చెప్తున్నాను. గత సీజన్లో వీళ్ళు రాణించిన తీరును బట్టి, అదేవిధంగా ప్రజెంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళని రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే ఒక అనాలిసిస్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. మన 10 జట్టుల్లో చూసుకుంటే మొట్టమొదటి సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్గా ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఇద్దరిలో కొన్ని తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అభిషేక్ శర్మను కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అతనితో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా అన్క్యాప్ ప్లేయర్ కిందకి అయితే తీసుకో అవకాశం అయితే కనిపిస్తుంది. 3 ప్లేయర్లు మాత్రమే పక్క. ఫారెన్ ప్లేయర్లో వచ్చేసరికి ట్రావిస్ రెడ్డి తీసుకుంటారు, ఎండో క్లాసన్ తీసుకుంటారు, ప్యాట్ కమిన్స్ తీసుకుంటారు అయితే చూడాలి. 3లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అదేవిధంగా ఎండ్రో క్లాసన్ ఇద్దరిపైన మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్యాట్ కమెంట్స్ మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, ఎండ్రో క్లాసన్ మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే, బెంగళూరు వచ్చేసరికి 3 ఇండియన్ ప్లేయర్ ఎవరెవరు అంటే విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దయాల్ వద్దనుకుంటే అతని ప్లేస్లో వచ్చేసరికి రజిత్ పటియార్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 అయితే ఇండియన్ ప్లేయర్స్ వీళ్ళ అని చెప్పుకోవచ్చు. ఫారెన్ ప్లేయర్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యాబ్ డూప్లెసిస్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. విల్ జాక్స్, అదేవిధంగా మ్యాక్స్వెల్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ప్లేయర్ను ప్రజెంట్ గత సీజన్లో చూసుకుంటే మ్యాక్స్వెల్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవచ్చు, కానీ అతని కేపబుల్ విషయం అయితే అందరికి తెలిసిన విషయమే. ఒక్కసారి ఫామ్లోకి వచ్చినంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరికి తెలిసిన విషయం. అందుకే మ్యాక్స్వెల్, అదేవిధంగా విల్ జాక్స్ను ఫారెన్ ప్లేయర్ కింద వీరిద్దరిని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, విల్ జాక్స్, ఎస్ దయాల్, రజిత్ పటీదర్, మహమ్మద్ సిరాజ్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ 3 ప్లేయర్లు అయితే అంటిపెట్టుకునే అవకాశం 100% అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్, జాస్ బట్లర్, అదేవిధంగా ఎస్ఎస్ జైస్వాల్ మాత్రమైతే కన్ఫామ్గా 100% వీళ్ళు 3 ప్లేయర్లు అయితే పక్కా ఉంటారు. ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి ఒకటి రియాన్ పరాగ్, ట్రెంట్ బోల్ట్లో ఇద్దరిని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రియాన్ పరాగ్ను రిటర్న్ చేసుకుంటారా లేదా యజ్వేంద్ర చాహల్ను రిటర్న్ చేసుకుంటారా అనేది చూడాలి. ఇద్దరు ప్లేస్లో ఎవరిని రిటర్న్ చేసుకుంటారంటే మ్యాక్సిమం యజ్వేంద్ర చాహల్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యజ్వేంద్ర చాహల్ ప్రజెంట్ ఫామ్ కానీ అంతకుముందుకు రాణించే ఐపీఎల్లో కూడా బాగా రాణించడం జరిగింది. యజ్వేంద్ర చాహల్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రియాన్ పరాగ్ వచ్చేసరికి మెగా ఆక్షన్లో కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రాజస్థాన్ రాయల్ రిటర్నింగ్ లిస్ట్ చూసుకుంటే సంజు శాంసన్, జాస్ బట్లర్, యజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకొని అయితే మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం మెగా ఆక్షన్లోనే కొనుగోలు చేస్తానైతే చెప్పడం జరిగింది. కాకపోతే మన ఒక అంచనా ప్రకారం అయితే ఈ 5 ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్గా 2 ఫారెన్ ప్లేయర్ వచ్చేసరికి కసాడో రబడా, అదేవిధంగా షామ్ కరణ్ అయితే ఫారెన్ ప్లేయర్ కింద వీళ్ళిద్దరిని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ప్లేయర్ విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 5 ప్లేయర్లు వచ్చేసరికి గత సీజన్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ప్రజెంట్ కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మాత్రమైతే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ మాత్రమైతే వీళ్ళని కూడా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ముంబై విషయానికి వచ్చినట్టయితే ముంబైకి అయితే చాలా మంది ప్లేయర్‌ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ప్లేయర్‌ని తీసుకుంటే ఒక ప్లేయర్‌ని వదిలేయ అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంచి టీమ్‌ని అయితే ముంబై ఇండియన్స్ అయితే కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం 5 ప్లేయర్లు రిటర్న్‌లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా 100% అయితే కన్ఫామ్‌గా వీరు ముగ్గురు అయితే కన్ఫామ్‌గా ఉండబోతున్నారు. మిగతా 2 ప్లేస్‌లోకి వచ్చేసరికి టీమ్ డేవిడ్‌ను అదేవిధంగా ఇషాన్ కిషన్ తీసుకుంటారా లేదా అయితే చూడాలి. రోహిత్ శర్మ మాత్రమైతే ముంబై నుంచి అయితే వీడుతున్నట్లయితే చాలా దగ్గర నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. ముంబై జట్టునైతే రోహిత్ శర్మ 100% అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్‌గా వీడబోతున్నాడు. ఏ జట్టుకెళ్తాడని అయితే క్లారిటీ అయితే లేదు. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ మాత్రమైతే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ మాత్రమైతే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టీమ్ డేవిడ్, ఇషాన్ కిషన్ తిలక్ వర్మలో ఎవరికో ఒకరికైతే చోటైతే లభించనుంది. మరి రోహిత్ శర్మ అయితే కన్ఫామ్‌గా ముంబై జట్టునైతే వీడబోతున్నాడు. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాయింట్ మెయిన్‌గా కేఎల్ రాహుల్ మాత్రమైతే బయటకు వచ్చే అవకాశాలైతే 99% అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వేరే జట్టుకైతే కన్ఫామ్‌గా వెళ్తాడు. అది అందరికి తెలిసిన విషయమే. మేనేజ్మెంట్‌కి అదేవిధంగా కేఎల్ రాహుల్ మధ్య జరిగిన ఇష్యూ వల్ల కేఎల్ రాహుల్ మాత్రం అయితే లక్నో సూపర్ జాయింట్‌కి అయితే గుడ్ బై చెప్పనున్నాడు. అతని ప్లేస్‌లో వచ్చేసరికి నికోలస్ పూరన్ అయితే ఫస్ట్ పీఆర్టీ కిందకైతే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అతనితో పాటు కెంటన్ డికాక్‌ని తీసుకుంటారా లేదా మార్కోస్ స్టోనిస్‌ని తీసుకుంటారా అయితే చూడాలి. మన అనలిస్ ప్రకారం అయితే నికోలస్ పూరన్, మార్కోస్ స్టోనిస్‌ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఫారెన్ ప్లేయర్ కిందకైతే. అయితే ఇండియన్ ప్లేయర్‌లోకి వచ్చేసరికి రవి బిష్ణు అదేవిధంగా దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదూని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ చాలా మంది ప్లేయర్‌ని అయితే కోల్పోయే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అవుపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా ఫిక్స్‌గా ఉన్న టీం మాత్రమైతే మొత్తం డివైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం 5 ప్లేయర్‌ని రిటర్న్ చేసుకున్న దానిలో దగ్గర 7-8 మెంబర్స్ ప్లేయర్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమైతే మెయిన్ ప్లేయర్‌ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం 5 ప్లేయర్లు వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ అయితే కన్ఫామ్‌గా ఉండబోతున్నారు వీళ్ళు ముగ్గురు మాత్రమైతే. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్‌ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్ సాల్ట్‌కి మాత్రం అయితే భారీ షాక్ అయితే ఎందుకంటే ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ ఇద్దరు బౌలర్స్ మాత్రం బ్యాట్‌తో పాటు బౌల్‌తో పాటు అద్భుతమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరిని అయితే రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. కోల్కతా మేనేజ్మెంట్ మాత్రమైతే వీళ్ళిద్దరిని తీసుకునే అవకాశం అయితే ఉంది ఫారెన్ ప్లేయర్ కింద. ఇండియన్ ప్లేయర్ కింద వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే ఇండియన్ ప్లేయర్ కింద రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ 5 ప్లేయర్‌నే కోల్కతా నైట్ రైడర్ రిటర్న్ చేసే అవకాశం అయితే చాలా అంటే చాలా మెండుగా ఊపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటాన్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్ మెయిన్‌గా శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమి మాత్రమైతే ఫిక్స్. వీళ్ళు ముగ్గురు మాత్రమైతే 100% ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇద్దరు ప్లేయర్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్, అదేవిధంగా సాయి సుదర్శన్ అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇద్దరు ఫారెన్ ప్లేయర్, ముగ్గురు ఇండియన్ ప్లేయర్‌తోనే గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే బాగుందని చెప్పుకోవచ్చు టీం మాత్రమైతే 5 ప్లేయర్‌లది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్‌గా ఢిల్లీ క్యాపిటల్ అయితే ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు అయితే దాదాపు 100% అయితే వీళ్ళు ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ ముగ్గురు ప్లేయర్‌ని అయితే రిలీజ్ చేయడం చాలా కష్టంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇద్దరు ఫారెన్ ప్లేయర్ వచ్చేసరికి జాక్ ఫ్రెజర్, మెక్కురిక్, అదేవిధంగా స్టస్టన్ స్టబ్స్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇద్దరు ఫారెన్ ప్లేయర్‌తో ముగ్గురు ఇండియన్ ప్లేయర్‌తోనే ఢిల్లీ క్యాపిటల్ ఒక టీం మాత్రమైతే ఒక మాదిరిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఒక స్లాట్ అయితే ఖాళీగానే ఉంచడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అనేది అయితే చూడాలి. ఆడితే మాత్రం అయితే కన్ఫామ్‌గా రిటర్న్ చేసుకుంటారు. ఒకవేళ అన్‌కాప్ ప్లేయర్ కింద తీసుకున్నా కానీ అతను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మషితా పత్తిరానా, అదేవిధంగా డెవిన్ కాన్వేను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ ఆడకపోతే అతని ప్లేస్‌లో వచ్చేసరికి శివం దుబేను రిటర్న్ చేసుకోవడం కనిపిస్తుంది. ఓవరాల్‌గా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, డెవిన్ కాన్వే, మతీషా పత్తిరానాను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే చెన్నై మేనేజ్మెంట్ ఇప్పటికే సోషల్ మీడియా వేదిక అయితే తెలుస్తున్న సమాచారం. ఓవరాల్‌గా 10 టీంలు మాత్రమైతే 5 ప్లేయర్‌ని అయితే రిటర్న్ చేసుకున్న లిస్ట్ దాదాపు ఈ విధంగానే ఉండబోతుంది. దాదాపు మనకు అనాలిసిస్ ప్రకారం అయితే 80-90% ప్లేయర్స్ మాత్రమైతే ఇందులో ఉన్న ప్లేయర్స్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి. మనకు నవంబర్ 15th వరకు అయితే మనకు రిటర్నింగ్ లిస్ట్ రిలీజ్‌కి అయితే బిసి అయితే లాస్ట్ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. అంతలోపు మరి ఏ జట్టు ఎంతమంది ఎవరెవరిని రిటర్న్ చేసుకుంటుంది వాళ్ళ ప్లేయర్ లిస్ట్ మాత్రం అయితే అప్పటికే మనకు రివీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు క్లియర్ కట్‌గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.